నమస్తే, నేను మీ ప్రకాష్ పానావత్. ముందుగా ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి ఇన్నాళ్ళు మీరు పరీక్షకు ప్రిపేర్ అయ్యారు కదా. మరి ఈ ప్రిపేర్ అయినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో, మీరు పరీక్ష గదిలో వెళ్ళేసి పూర్తిగా ఆనందంగా అద్భుతంగా మీరు పరీక్ష రాయాలంటే ఏం చేయాలి? ఏమి చేయవలసిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఒకటే, అద్భుతంగా పరీక్ష రాయాలంటే ఆ రోజు మనం ఏం చేయాలి? అదే విషయాన్ని ఈరోజు మీతో చెప్పబోతున్నా. ఆ సీక్రెసీ గనక మీకు తెలిస్తే మీరు మిరాకిల్ని సృష్టించగలరు, పరీక్షలు అద్భుతంగా రాయగలరు. మీపైన మీకు ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ అవుతుంది. అందుకొరకే ఈ సెషన్ మీకోసం. ప్రధానంగా పరీక్షకు వెళ్ళే రోజు ఏం చేయాలి? ఉదయాన్నే మనం లేసేటప్పుడు చాలా సంతోషంగా లేవాలి. లేస్తూ మీరు బయటికి ఇలా అనాలి, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా అద్భుతాన్ని సృష్టించగలను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, రియల్లీ ఐ క్యాన్ డూ టుడే మార్వెలియస్ వర్క్ అనేటటువంటి పాజిటివ్ దృక్పథంతో మనం బయటికి లేవాలి. ఆ తర్వాత త్వరగా తయారవ్వడానికి ప్రయత్నం చేయండి. బట్టలు మీకు సఫిషియెంట్గా ఉండేటటువంటి బట్టలని వేసుకోండి. ఆ తర్వాత పరీక్షకు కావలసినటువంటి అన్ని సంసిద్ధతగా చేసుకోండి. మీ హాల్ టికెట్, ఎగ్జామినేషన్ ప్యాడ్, 2 బ్లూ పెన్స్, 1 బ్లాక్ పెన్ అండ్ స్కేల్ కానీ పెన్సిల్స్ కానీ ఇతరత్ర అన్నీ మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఆ తర్వాత తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. ఉదయం పూట అంటే టిఫిన్, అంటే తేలికపాటి టిఫిన్ని మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానితో పాటు ఒక వాటర్ బాటిల్ మీ దగ్గర ఉంచుకోండి. అవసరాన్ని బట్టి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీరు పరీక్ష గదిలో వాటర్ తాగవలసిన అవసరం ఉంటుంది కాబట్టి వాటర్ బాటిల్ ఖచ్చితంగా మీతో ఉంచుకోండి. అదే రకంగా 40 నిమిషాల ముందు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్కు వెళుతున్నటువంటి మార్గంలో మీరు బస్సులలో వెళ్ళొచ్చు, ఆటోలలో వెళ్ళొచ్చు, ఎందులో వెళ్ళినప్పటికీ మార్గంలో ఉన్నటువంటి 2 దిక్కులున్నటువంటి అలా ఇలా చూస్తూ ఏవేటిని పచ్చని చెట్లను చూస్తూ గమనిస్తూ ముందుకు వెళ్ళండి. ఈ వీటిని చూడడం వల్ల మీరు కాస్త రిలాక్స్ అవుతారు మీకు తెలియకుండానే. ఆ తర్వాత పరీక్ష గదిలో వెళ్ళాక కూర్చున్నాక మీరు ఒక 2 నిమిషాల పాటు దీర్ఘంగా శ్వాసను తీసుకొని మెల్లిగా వదలండి. ఆ తర్వాత మీకు ఎగ్జామినర్ ప్రశ్నపత్రం ఇస్తారు. ఆ ప్రశ్నపత్రాన్ని మొదటి ప్రశ్న నుండి చివరి ప్రశ్న వరకు మీరు చదవడానికి ప్రయత్నం చేయాలి. వాటిని చదివి అర్థం చేసుకోవాలి. ఆ పిదప మీకు ఏదైతే అందులో చాలా బాగా వచ్చో ఆ ప్రశ్నకి సమాధానం రాయడానికి ప్రయత్నం చేయండి. అలా మీ మొదటి ప్రయత్నం మీకు వచ్చిన జవాబు చాలా అద్భుతంగా రాస్తారు కాబట్టి మీరు ఆ రోజు పేపర్ని చాలా అద్భుతంగా రాస్తారు. అదేవిధంగా అన్ని ప్రశ్నలకు చక్కని దస్తూరితో సమాధానాలు రాయండి. అంటే మొదటగా ఏ విధంగా అయితే మీ దస్తూరి ఉందో చివరి వరకు కూడా అదే విధంగా మీ రైటింగ్ ఉండే విధంగా చూసుకోండి. సమయాన్ని దృష్టిలో ఉంచుకోండి. తక్కువ మార్కుల క్వశ్చన్లకి సమాధానం బాగా వచ్చు కదా అని రాశారనుకోండి, 4 పేజీల సమాధానం రాయవలసిన అవసరం లేదు చిన్న క్వశ్చన్స్కి. మరి అలాంటి ప్రశ్నలకు మీరు ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా టైం మేనేజ్మెంట్ అనేది చూసుకోండి. ఏ ప్రశ్నకు ఎంత సమయాన్ని కేటాయించాలనేది చాలా ముఖ్యం. ఇక మీరు చేయవలసినది మరో ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ఎగ్జామినేషన్ నుంచి ఎగ్జామ్ రాసి బయటికి వచ్చిన తర్వాత ఆ రోజు పేపర్కు సంబంధించినటువంటి విషయాలు కానీ దానిపై ఎక్స్ప్లెనేషన్ కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఇతరులతో కానీ పంచుకోకండి దయచేసి. ఎందుకంటే అలా పంచుకోవడం వల్ల మీరు డిప్రెషన్కి లోనే అవకాశం ఉంటుంది. కాబట్టి రాసినటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో ఆ రోజుకి అది మర్చిపోవాలి. మరోసటి రోజు పేపర్ గురించి ఆలోచించడానికి తయారవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక రోజు చిట్టా అంటే మీరు ఎగ్జామ్ రాసేటటువంటి రోజు ఏం చేయాలో ఇవన్నీ ఇప్పుడు మనం చర్చించుకున్నాం కాబట్టి ఆ విధంగా మీరు తయారయ్యి
చివరికి ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి బయటికి నిజంగా మీరు చాలా అద్భుతంగా వస్తారు, వండర్ఫుల్ సృష్టిస్తారు, మిరాకిల్. మీరు రాసినటువంటి పరీక్ష ఎంత అద్భుతంగా రాస్తారో అది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ చిట్కాలను గనక మీరు ఉపయోగించినట్లయితే మీరు పరీక్షలు అద్భుతంగా రాయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొక్కసారి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్.